ఇక డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు దిగింది వైసీపీ. పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో డిఎస్సీపై విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో సీట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. మెరిట్ లిస్ట్ ఎందుకు డిలీట్ చేశారు అంటూ ప్రశ్నలు కురిపించారు. విజయవాడ, గుంటూరు, విశాఖలో ఈ నిరసనలు కొనసాగాయి. వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి. గుంటూరులో వైసీపీ నిరసనలో పాల్గొన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన. స్పోర్ట్స్ కోటాలో 400కు పైగా జాబ్లు కూటమి పార్టీలకు అనుకూలంగా ఉండేవారికి అమ్ముకున్నారని ఆరోపించారు. ఇక విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సహా వైసీపీ ప్రజాప్రతినిధులు నిరసనలో పాల్గొన్నారు. మెగా డిఎస్సీ అంటూ దగా డిఎస్సీ నిర్వహించారని వెల్లంపల్లి ఆరోపించారు. అటు విశాఖలో ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు నిరసనలో పాల్గొన్నారు. డిఎస్సీలో అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డిఎస్సీని రద్దు చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.